హే హాయ్ గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద బీబీటీ హారర్స్. ఇవాళ నేను చెప్పబోయే స్టోరీ మన సబ్స్క్రైబర్ ఒక అతని వాళ్ళ ఊరిలో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది తన పక్కన ఇంట్లోనే జరుగుతుంది అండ్ ఆ అబ్బాయి వచ్చి ఎప్పుడూ తినతో షేర్ చేసుకునేవాడట. అండ్ నేను మొత్తం చెప్పిన తర్వాత కథ మొత్తం విని లాస్ట్లో మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి, సో దట్ ఇదంతా తనకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ లైఫ్‌లో జరిగిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో షేర్ అని మీరు టైప్ చేస్తే గనుక నేను ఒక ఈమెయిల్ ఐడీ ఇస్తాను. దాంట్లో మీరు సెండ్ చేయొచ్చు నాకు అండ్ నేను దాన్ని ఇక్కడ చెప్తాను అందరికీ తెలిసేలాగా. ఈ ఇన్సిడెంట్ తంబళ్ళపల్లిలో నవీన్ అనే అబ్బాయికి జరిగింది. నవీన్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగింది తంబళ్ళపల్లిలోనే. నవీన్ తన ఫ్యామిలీతో పాటు అక్కడే ఉంటాడు. నవీన్, వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ చెల్లెలు ఈ నలుగురు ఒక కుటుంబం అక్కడే ఉంటున్నారు. నవీను రోజులానే ఒకరోజు పొద్దున్నే లేసి బయటకెళ్ళి చూస్తే ఇంటి ముందు మొత్తం నువ్వులన్నీ చల్లి పడేసున్నాయంట. ఎవరిక్కడ ఇన్ని నువ్వులు ఇలా చల్లేసి వెళ్లారు అని చెప్పి నవీన్ వాళ్ళ అమ్మని పిలిస్తే, వాళ్ళ అమ్మ చూసి, "అవును, నేను కూడా 2 రోజుల నుంచి ఇక్కడ నువ్వులు చూస్తున్నాను. మన ఇంటి ముందు రోజు ఎవరో పడేసి వెళ్తున్నారు. నేను 2 రోజుల నుంచి అన్నీ ఊడ్చి బయట పడేస్తున్నాను. ఎవరు చేస్తున్నారో నాకే తెలియట్లేదు" అని నవీన్ వాళ్ళ అమ్మ, "సరే వదిలేసేయి. ఈ ఊర్లో ఎవరైనా అల్లరి పిల్లలు ఇలా చేసి వెళ్ళుంటారు మనల్ని ఆట పట్టించడానికి. అసలే నవీన్ వాళ్ళ నాన్న గురుకుల పాఠశాలలో టీచర్ అన్నమాట. కాబట్టి అక్కడ చదివే పిల్లలు ఎవరైనా కోపంతో ఇలా చేసుంటారు" అని నవీన్ వాళ్ళ అమ్మ లైట్ తీసుకొని నువ్వులన్నీ రోజులాగే ఊడ్చేసి చెత్తలో బయట వేసేసేది. ఆ రోజు కూడా ఊడ్చి పక్కన వేసేసింది. కానీ మళ్ళీ మరుసటి రోజు లేసి చూస్తే 3 రోజుల నుంచి ఇదే, ఇవాళ 4 రోజు కూడా ఇదే యథాప్రకారం చేస్తున్నారు. నవీన్ వాళ్ళ నాన్నకు చెప్తే వాళ్ళ నాన్న వెళ్లి స్కూల్‌లో విద్యార్థులందరిని అడిగగా, "లేదు సార్, మేము చెయ్యట్లేదు. మేమసలు మీ ఊరి వైపే రావట్లేదు. మేము ఇళ్ళ వైపు ఎందుకొస్తాము?" అది ఇది అని చెప్తే ఆయనకు కూడా డౌటొచ్చింది. అసలు ఎవరు ఇలా చేస్తున్నారు? ప్రతిరోజు ఇదే పని అని నవీన్ వాళ్ళ నాన్న నెక్స్ట్ డే మార్నింగ్ రోజు లేసే టైం కంటే ఇంకా ముందే, వీళ్ళు చాలా త్వరగా లేస్తారు. మామూలుగానే 5:30కే లేస్తాడంట నవీన్ వాళ్ళ నాన్న. అలాంటిది నాకంటే ముందే ఎవరు లేసి ఇక్కడ వేస్తున్నారు అని మరుసటి రోజు 4 గంటలకే లేసి బయట వెళ్లి చూస్తే బయట ఎవ్వరూ లేరు. జస్ట్ స్ట్రీట్ లైట్స్, తర్వాత ఎవరో ఒక మనిషి ముసుగు కప్పుకొని నడుస్తూ వస్తున్నాడంట. నవీన్ వాళ్ళ నాన్న తనని చూసి చాటుగా గోడ నుంచి ఒకవేళ తినేనా అని చెప్పి చూస్తే, కానీ తను ఆ రోజు అక్కడ ఏమీ చెయ్యకుండా అలానే వెళ్ళిపోయాడంట. వెళ్తూ ఉంటే నవీన్ వాళ్ళ నాన్నకి డౌటొచ్చి పిలిచి, "ఎవరు నువ్వు?" అంటే తను చలికి టవల్‌ని ఒక ముసుగులాగా కప్పుకొని వెళ్తున్నాడు. కాబట్టి నవీన్ వాళ్ళ నాన్న పిలవగానే, "మాస్టారు మీరా? ఏమి ఇంత పొద్దున్నే లేసారు?" అని ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడి టవల్ తీసి చూస్తే, తను అక్కడే ఉన్న పాలు వేసే అతను, తనకి చాలా ఆవులున్నాయి. ఆవులన్నీ కొట్టంలో పెడతారు కదా! సో, ఆవుల కొట్టం దగ్గరికి వెళ్ళడానికి వీళ్ళ ఇంటి ముందు నుంచే వెళ్ళాలి. సో, తను అక్కడికి వెళ్తున్నాడు. పొద్దున్నే 4 గంటలకే లేసి పాలు పిండి ఊరందరికీ పాలిస్తాడు తను. తనది పాల వ్యాపారం. "ఓహ్! నువ్వా?" అని చెప్పి నవీన్ వాళ్ళ నాన్న తిను అయ్యుండడులే అని ఆ రోజు మొత్తం ఒక గంట సేపు అక్కడే నిల్చుకొని చూస్తే, తిను పాలన్నీ పిండుకొని మళ్ళీ రిటర్న్ గూడా వెళ్ళిపోయాడు. కానీ అక్కడికి ఎవ్వరూ రాలేదు. నవీన్ వాళ్ళ నాన్న ఈరోజు అయినా చెయ్యరేమో అని 5 గంటలకి లోపలికి వెళ్లారు. నవీన్ వాళ్ళ నాన్న ఒక్క నిమిషం లోపలికి వెళ్లి వచ్చేసరికి ఇంటి ముందు అన్నీ నువ్వులు పడేసున్నాయి. వాళ్ళ నాన్నకి ఏం అర్థం అవ్వలేదు. ఇంతవరకు ఎవరు లేరు. ఒక్క నిమిషంలో ఎవరు పడేశారు? పాలతను కూడా వచ్చి వెళ్ళిపోయాడు కదా అని చెప్పి వీళ్ళందరూ భయపడుతుంటే, అంతలోపే అటువైపుగా ఒక మనిషి వస్తూ "మీ ఇంట్లో నువ్వులేమన్నా ఎక్కువైపోయాయా? ప్రతిరోజు ఇలా పడేసుకుంటూ, ఊడ్చుకుంటూ ఉన్నారు" అని సరదాగా మాట్లాడిస్తే, తను కూడా ఊరతనే కదా! సరదాగా మాట్లాడితే, "మాస్టర్ గారు లేదు, మా ఇంట్లో ప్రతిరోజు ఎవరో ఇలా పడేసి వెళ్తున్నారు. నేను ఈరోజు 4 గంటల నుంచి లేసి చూస్తున్నాను. ఎవరైనా ఆకతాయిలు ఇలా చేశారా? లేకపోతే మా స్కూల్ పిల్లలు ఇలా చేశారా అని చూశాను. నేను 5 గంటల వరకు చూశాను. ఒక్క నిమిషం లోపలికి వెళ్లి వచ్చేసరికి ఇక్కడ నువ్వులు ఎవరో పడేసి వెళ్ళిపోయారు" అంటే, "అయ్యో! అవునా? ఈ మధ్య ఇటు సైడు ఎవరో ఒక పిచ్చతను తిరుగుతుండగా నేను చూశాను. కానీ అందరూ తను పిచ్చాయన కాదు. తను కొంచెం దూరం నడుస్తాడు. మళ్ళీ ఎటో మాయమైపోతాడు. తను ఎవరో మంత్రగాడు అని అందరూ చెప్పుకుంటుండగా విన్నాను. అదేమన్నా నిజమేమో, ఒకసారి వెళ్లి ఎక్కడైనా చూపించుకోండి" అని చెప్పారంట. మాస్టర్ గారు ఇవన్నీ కొట్టిపడేశారు. "మరి నువ్వులతో గూడా ఎవరు చేస్తారు? ఇదేదో ఊరికే ఆకతాయిల పనయ్యుంటుంది. నన్ను ఆట పట్టించడానికి" అని మాస్టర్ గారు సర్ది చెప్పుకొని వెళ్లి వాళ్ళ భార్య వచ్చి ఇంక అన్నీ ఊడ్చేశారు. రోజులానే వచ్చి ఊడ్చేశారు. కానీ నిజానికేంటంటే ఆ ఊర్లో ఎవరో ఒకతను పుకారు సృష్టించాడు.
ఇక్కడెవరో మంత్రగాడు తిరుగుతున్నాడు. రాత్రిపూట చాలామంది పొలాల్లో వెళ్లి పడుకుంటారు గదా! సో, వాళ్ళు ఏదో తెలిసి తెలియక ఏదో చూసి భయపడి ఒక మంత్రగాడు తిరుగుతున్నాడు, ఇక్కడ మాయమైపోతున్నాడు అది ఇది అని చెప్పి వాళ్ళు పుకార్లు సృష్టించారు. ఇది మొదటిసారి కాదు. ఇంతకుముందు గూడా ఎన్నో సార్లు అలా పుకార్లు సృష్టించి మళ్ళీ అదేం లేదు, వీళ్ళే రాత్రిపూట అక్కడ పడుకొని పిల్లలు భయపడ్డారు. అది ఇది అని చెప్పి అందరికీ తెలిసి మాస్టర్ గారు గూడా దాన్ని చాలా లైట్‌గా తీసుకున్నాడు. కాకపోతే ఆ రోజు మళ్ళీ ఇలా జరగడం వల్ల మాస్టర్‌కి ఎందుకో అనిపించింది నెక్స్ట్ డే గూడా లేసి చూద్దామని. మళ్ళీ నెక్స్ట్ డే లేసి ఈసారి 4 గంటల నుంచి లేసి, ఒక్క సెకండ్ గూడా నేను లోపలికెళ్ళను. ఈసారి మరుగున దాంకొని నేను చూస్తాను అని చెప్పి, అలానే మరుగున దాంకొని చూస్తుంటే, ఆ పాలతను మళ్ళీ రోజులాగే వచ్చాడు. కానీ ఈసారి తన చేతిలో ఏదో కవరుంది. కొంపదీసి అందులో ఏమన్నా నువ్వులున్నాయా ఏంటి పడేస్తాడా అని చూస్తే, కానీ అక్కడ తను పడేయకుండా వీళ్ళ ఇంటి ముందరికి వచ్చినప్పుడు దాన్ని జేబులో పెట్టుకొని గమ్మునే పాలు తీసుకొని వెళ్ళిపోయాడు. తను కూడా రిటర్న్ వెళ్ళిపోయాడు కదా అని చెప్పి ఈసారి 5:30 వరకు చూసాడు. ఇంక 5:30 నుంచి అందరూ లేస్తారు గదా! సరేలే అని చెప్పి అలానే ఉంటే అంతలోపే పాలతను ఊరంతా పాలేస్తాడు గదా తను. వచ్చి సార్ మీరెళ్లి గిన్నె తీసుకొని రండి. నేను పాలు వేసి నేను వెళ్ళాలి అంటే, సరే అని మాస్టర్ లోపలికెళ్ళాడు. మాస్టరు గిన్నె తీసుకొచ్చాడు. అప్పుడు కూడా ఇంటి ముందు నువ్వులు లేవు. తను వచ్చి పాలు పోసి మాస్టర్ ఎప్పుడైతే తిరిగి లోపలికెళ్తున్నాడో, అంతలోపే ఆ పాలతనే తీసి అక్కడ నువ్వులు వేశాడు. అక్కడ నువ్వులు వేయడం ఆ ఊర్లో ఉన్న కొంతమంది గమనిచ్చారు తనని. పాలతను వెళ్ళి అక్కడ ఇంకా పాలు వేస్తూనే ఉన్నాడు పక్కనిళ్ళల్లో. అంతలోపే ఊరు వాళ్ళు వచ్చి, "ఇక్కడ ప్రతిరోజు నువ్వేనా నువ్వులు చల్లేది? ఎందుకిలా చేస్తున్నావు? మేము చూస్తూనే ఉన్నాము. నువ్వు ఇక్కడ అన్ని నువ్వులు వేసేసి వెళ్ళావంటే." ఆ పాలతను ఏమీ మాట్లాడకుండా గమ్మునే నవ్వి వాళ్ళని చూసి వెళ్ళిపోయాడు. వాళ్ళతో ఇంకా బెదిరించాడంట అక్కడే అందరి ముందు నడి రోడ్లో పట్టుకొని, "మీరు గనుక దీన్ని పెద్ద ఇష్యూ చేస్తే రేపటి నుంచి మీ ఇంటి ముందు గూడా నేను ఇలానే నువ్వులు చల్లుతాను" అని. అసలు ఈ నువ్వులు చల్లడం ఏంటి అని ఎవరికీ అర్థం అవ్వలేదు. "నువ్వేంటి మమ్మల్ని బెదిరిస్తున్నావా?" అని చెప్పి పాలతన్ని ఆ రోజు అక్కడి నుంచి కొట్టి పంపించేశారంట. పాలతన్ని గూడా అదే ఊరు అవ్వడం వల్ల పాలతను వాళ్ళ ఇంట్లో వాళ్ళొచ్చి, "మా ఆయన నువ్వులు జల్లింది మీరు చూసామంటున్నారు. కానీ తను చల్లినట్టు మీ దగ్గర ప్రూఫ్ ఉందా?" అంటే అప్పుడు అతను అక్కడే నువ్వులు చల్లి పక్కనే కవర్ కూడా పడేశాడు. ఆ పాలతను వాళ్ళొచ్చి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళొచ్చి, "మీరే చల్లి మీరే కవర్ పక్కన పడేసి" ఊర్లో సీసీటీవీ ఉండవు కదా! సో, కాబట్టి "మీరే చల్లి మీరే పాలన్నీ పక్కన పడేసి ఇప్పుడు మా ఆయన మీరు తోస్తున్నారు. మాకు పాల వ్యాపారం బాగా జరుగుతుందని మేము చాలా ఊర్లకు వేస్తున్నామని మీరు చాలా కుళ్ళు పట్టి ఇలా చేస్తున్నారు" అని ఉల్టా తిరిగి వాళ్ళపైనే చెప్పేశారంట. మాస్టర్ వచ్చి సరే ఈ ఒక్కరోజుకి వదిలేయండి. ఎవరు గొడవ పడకండి. రేపు నుంచి నేనే ఉండి చూస్తాను అని చెప్తే, సరేలే అని చెప్పి ఊరి వాళ్ళందరూ వాళ్ళ పనికి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మాస్టర్‌తో పాటు ఆ రోజు ఒక ఇద్దరు మనుషులు తను నువ్వులు అలా చల్లడం చూసారు అని చెప్పాను గదా! సో, తను వచ్చి వాళ్ళిద్దరు కూడా వచ్చి పొద్దున్నే మాస్టర్ గారితో 4 గంటలకి మేమిద్దరం కూడా ఇక్కడే ఉంటాము. చూస్తాను ఈరోజు తను ఎలా చెయ్యడో. ఈరోజు గనుక చేస్తే తన నిజాలన్నీ బయటపడతాయి. మీరొక్క సెకండ్ గూడా ఏమారకండి అని ముగ్గురు మరుగున దాంకొని చూస్తూనే ఉన్నారు. సో, ఆ పాలతను రోజులానే మళ్ళీ అటువైపెళ్ళాడు. ఈసారి ఏదో కత్తి లాంటిది ఒకటి తీసుకొని వచ్చాడంట. కత్తి పట్టుకొని తన పాటికి తను వెళ్ళి పాలన్నీ పిండి, తన పాటికి తను పాలన్నీ తీసుకొనొచ్చి మళ్ళీ ప్రతి ఒక్క ఇంట్లో రోజులాగే వేశాడు. ఈసారి ఇంకొక ఇద్దరున్నారని చెప్పాను గదా! సో, వాళ్ళిద్దరు గూడా చూస్తూనే ఉన్నారు. మాస్టర్ గారేమో పాలు తీసుకున్నారు, వెళ్ళిపోయారు. తను ఊరు మొత్తం తిరిగి వేరే ఊరికి వెళ్ళేటప్పుడు ఇంక వీళ్ళు సరేలే ఈరోజు ఎలానో దొరకలేదు, భయపడి ఉంటాడు, ఇంకోసారి ఇలా చెయ్యడులే, ఏదో ఆకతాయిగా చేశాడేమో అని వాళ్ళు ఏదో ఆలోచించుకుంటూ, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఈసారి రోజులాగా పొద్దున్నే గాకుండా మిట్ట మధ్యాహ్నం మళ్ళీ నువ్వులన్నీ చల్లారు. ఇది మాస్టర్ గారి వాళ్ళ వైఫ్ అంటే నవీన్ వాళ్ళ అమ్మ చూసి మాస్టర్ గారికి వెంటనే ఫోన్ చేసి రమ్మంటే వస్తే, ఇప్పుడు చూస్తే మిట్ట మధ్యాహ్నం నువ్వులన్నీ ఇక్కడున్నాయి. నాకెందుకో చాలా అనుమానంగా ఉంది అంటే, ఈ ఊర్లో వాళ్ళందరూ కలిసి పాలాయన దగ్గరికి వెళ్లారు. అక్కడ చూస్తే అసలు పాలతను లేడు. ఎందుకంటే తను వేరే వేరే ఊర్లకెళ్ళి పాలిస్తాడు గదా! సో, తను పాలిచ్చి ఏదో పనుందని చెప్పి తంబలపల్లికి దగ్గరున్న మదనపల్లి అనే ఊరికి తను వెళ్ళాడు. ఏదో పని మీద ఆవులకేదో ఫీడ్ ఏదో తీసుకొని రావడానికని వెళ్ళాడంట. పాలతని ఇంట్లో వాళ్ళు చెప్పిన ప్రకారం తను 12 గంటలకి బయలుదేరిపోయాడు. కానీ ఇక్కడ నువ్వులు జల్లిందేమో 2 గంటలు ఆ టైంలో. ఎందుకంటే నవీన్ వాళ్ళ అమ్మ అదే మాస్టర్ గారి వాళ్ళ వైఫ్ 12, 12:30 టైంలో గూడా బయటకొచ్చి చూసారు. కానీ అక్కడ అప్పుడు నువ్వులు లేవు. 2 గంటల టైంలో నువ్వులన్నీ ఉన్నాయి.
అందుకు ఇంకా మాస్టర్ గారు ఇలా కాదు నేను ఇంటి ముందర ఒక సీసీటీవీ పెట్టిస్తాను. అప్పుడు మనకేం జరుగుతుందని తెలుస్తుంది గదా! అని వెంటనే అదే రోజే వెళ్ళి మరుసటి రోజుకంతా సీసీటీవీ మొత్తం పెట్టేశారు. అప్పుడు గూడా మరుసటి రోజు గూడా సీసీటీవీ పెట్టకముందు గూడా నువ్వులున్నాయి. మరుసటి రోజు నవీన్ వాళ్ళ నాన్న లేచి చూడలేదు. ఈ రోజు నుంచి సీసీటీవీ పెడదామని. అప్పుడు గూడా నువ్వులున్నాయి. కానీ వాళ్ళమ్మ ఆ రోజు గూడా ఏం మాట్లాడకుండా ఎవరికీ చెప్పకుండా నువ్వులన్నీ తీసి పడేసింది. కానీ సీసీటీవీ పెట్టి చూస్తే మరుసటి రోజు వాళ్ళు సీసీటీవీ పెట్టుకున్నట్టు ఎవరికీ తెలీదు గదా! ఆ పాలతను మళ్ళీ వచ్చి పొద్దున్న ఎవరు లేనిది చూసి తను ఈసారి పొద్దున్న 4 గంటలకే నువ్వులు చల్లి వెళ్ళిపోయాడు. పొద్దున్న లేసి చూస్తే ఆ పాలతను ఎందుకంటే తను కప్పుకొనొచ్చే టవలు తను పొద్దున పూట చలికి టవల్ కప్పుకొనొస్తాడు గదా! అంత టైంలో. తను రోజు ఒకటే టవల్ కప్పుకొనొచ్చేవాడు. సో, ఆ రోజు గూడా అదే టవలే కప్పుకొనొచ్చాడు. ప్లస్ తన చేతికి ఒక ఉంగరం ఉంటది. అది గ్రీన్ కలర్ స్టోన్ అన్నమాట. ఆ గ్రీన్ కలర్ స్టోన్ వాళ్ళు అదే పనిగా జూమ్ చేసి చూస్తే అక్కడ కొంచెం గ్రీనిష్ కలర్ స్టోనే కనిపిస్తుంది. వాళ్ళు అదే పనిగా అక్కడ ఉన్నది మొత్తం క్లియర్‌గా క్యాప్చర్ అవ్వాలని రాత్రి మొత్తం లైట్ కూడా వేసి పెట్టారు. తీరా చూస్తే వాళ్ళ ఇంటి ముందర లైట్ కూడా ఉంది కదా! అక్కడ గ్రీన్ కలర్ స్టోన్ ఆల్‌మోస్ట్ ఆల్ క్లియర్‌గా కనిపిస్తుంది. తను ఆ ఊరి మొత్తానికి తనొక్కడే అలా గ్రీన్ కలర్ స్టోన్‌ని రింగ్ ఫింగర్‌కి కాకుండా చిటికెన వేలుకి వేసుకొని వెళ్తాడు. ఆ ఉంగరం చిటికెన వేలుకి ఉండడం ప్లస్ అది కొంచెం గ్రీనిష్ కలర్‌లో గూడా వీళ్ళకి సీసీటీవీలో కనిపించడం వల్ల ఇంక కన్ఫర్మ్ అయిపోయింది. పాలతనే వేస్తున్నాడు అని చెప్పి. సో, వీళ్ళందరూ వెళ్ళి మేమిలా సీసీటీవీ పెట్టాము. చూడండి ఇది తినే గదా! చిటికెన వేలుకి వేసుకునే తినే. ప్లస్ ఇలా కప్పుకొని గూడా వచ్చేది తినే గదా! అని చెప్పి ప్రతి ఒక్కరు అక్కడున్న వాళ్ళు నిలదీసి అడిగితే, పాలతను ఒక్కసారిగా నేను ఆ రోజు మదనపల్లికి వెళ్ళింది ఆవుల ఫీడ్ కోసమే. కానీ నేను వెళ్ళింది 12 కాదు 11 గంటలకే వెళ్ళాను. 11:30కే ఎళ్ళాను. 1:30కంతా వచ్చి ఫస్ట్ ఇక్కడ నువ్వులు చల్లి మళ్ళీ నేనెళ్ళాను అని చెప్పాడు. ఎందుకిలా జేశావు అంటే తనకి ఒక అది కుళ్ళు బుద్ధి అంటారు గదా! అయ్యో! మనం గాకుండా ఎవరైనా బాగుపడితే ఎలా అని. వీళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ యాక్చువల్‌గా నవీన్ అనే వాళ్ళది. కాబట్టి వాళ్ళకు ఏంటంటే ముందు నుంచి కొంచెం ఊర్లో పొలాలు గాని, పంటలు గాని ఎక్కువుండేవన్నమాట. సో, అది జూసి ఆ కుళ్ళు బుద్ధి తట్టుకోలేక తను ప్రతిరోజు మదనపల్లి దగ్గర ఎక్కడో ఒకరి దగ్గర అది ఎవరో ఎక్కడ అడ్రెస్ సరిగ్గా తెలీదు. ఇలా నువ్వులు మంత్రించుకొనొచ్చి ప్రతిరోజు ఇంటి ముందు చల్లి వెళ్ళేవాడంట. ప్లస్ అప్పుడే ఊరంతా పుకార్లు పుట్టాయని చెప్పాను కదా! ఎవరో మంత్రగాడొచ్చి మధ్యలోనే మాయమైపోతాడు అది ఇది అని చెప్పి. సో, వీళ్ళకి డౌటొచ్చింది. కొంపదీసి ఈ పాలతను ఏమైనా అక్కడున్న పొలాల చుట్టూ వెళ్తున్నాడా? ఎందుకంటే ఎప్పటినుంచైతే ఈ పుకార్లు స్టార్ట్ అయ్యాయో, ఆ ఊర్లో చాలా మందికసలు పంటలు సరిగ్గా రావడమే నాశనం అయిపోయింది. పంటలు గూడా సరిగ్గా పండట్లేదు మాకు. చాలా రోజుల నుంచి, ఎన్నో సంవత్సరాల నుంచి మేమిదే బాధపడుతున్నాము. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎప్పుడు చూసినా సరే అర్ధరాత్రులు ఎవరో వస్తున్నారు, మాయమైపోతున్నారు అని ఇలా పుకార్లన్నీ వస్తున్నాయి. అది నువ్వేనా? లేకపోతే అసలు ఎందుకిలా జేస్తున్నావు? అంటే నువ్వు వీళ్ళకొకటే చేసావా? లేదా అందరికీ జేస్తున్నావా? అంటే ఈ ఊర్లో ఉద్యోగస్తుడు తినొకడే. ఇంకా మిగతా వాళ్ళందరూ మనలాగా పంటలు పండించుకునేవాళ్ళు. కాబట్టి నేను ఎవరింటికి చేయలేదు. కానీ అక్కడ పొలాల దగ్గరైతే నేను చేశాను. అది ఇది అని తను మొత్తం నిజం ఒప్పుకునేసాడంట. "నువ్వు ఇంత ధైర్యంగా చెప్తున్నావు. ఏం నీ ధైర్యం" అంటే, "ఆల్రెడీ మీరందరూ నాశనం అయిపోయారు నా చేతుల్లో. ఇంకా మీరు నన్నేం చేస్తారు" అని చెప్పి తను గట్టి గట్టిగా పిచ్చి పట్టినట్టు నవ్వుతున్నాడంట. అది కాకుండా ఆ పాలతని ఇంట్లో వాళ్ళు కూడా తను చెప్తుంటే వాళ్ళు షాక్ అవ్వకుండా ఏదో తెలిసినట్టు గమ్మునే నిల్చుకొని చూస్తున్నారంట. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ గొడవకొచ్చారంట. "ఆ రోజు మీరు మా ఆయన్ని పట్టుకొని కొట్టారు గదా! ఆ రోజు ఆయన తలకి దెబ్బ తగిలి ఆ రోజు నుంచే ఇట్లా చేస్తున్నాడు. లేకపోతే ప్రతిరోజు తను ఇలా చేయడని" వాళ్ళు ఇంకా బుకాయిస్తూ సరిజెప్పుకోవడానికొచ్చారు. అలా సర్ది చెప్పుకుంటుంటే ఇలా కాదని జెప్పి పోలీసుని పిలిచి పోలీస్ స్టేషన్‌లో అప్పగిచ్చారు. అప్పుడు పోలీసులకు తెలిసిన నిజమేంటంటే, తిను అక్కడెక్కడి నుంచో మంత్రిచ్చిన నువ్వులు తెచ్చి నవీన్ వాళ్ళ ఇంటి ముందర చల్లుతున్నాడు. ప్లస్ పొలాల దగ్గరకొచ్చి అక్కడ గూడా ఏదో మంత్రిచ్చినవి అక్కడంతా పెడుతున్నాడు. ఎవరికైతే చాలా పొలాలు మంచి పంట వస్తుందో. సో, అర్ధరాత్రి పూట వెళ్ళేది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఎవరో కాదు ఈ పాలతనే అక్కడికి వెళ్ళి ఆ పొలాల దగ్గర తవ్వి చూస్తే తనేదో మంత్రిచ్చిన నిమ్మకాయలు అవి ఇవి ఏవో పెట్టారు కదా! అవన్నీ కూడా బయటొచ్చాయన్నమాట. సో, ఈ పాలతనే అక్కడున్న పొలాల దగ్గరికి వెళ్ళి రోజు రాత్రి పూట పొలాల దగ్గర తిరుగుతూ అవన్నీ ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టుకుంటూ వచ్చేవాడంట. అది జూసే ఎవరో తినొస్తున్నాడు, మాయమైపోతున్నాడు. ఎందుకంటే వీళ్ళు భయానికి కళ్ళు మూసుకుంటారు గదా! అంతలోపే తను అక్కడి నుంచి వెళ్ళిపోవడం గాని ఇవంతా చూసి వాళ్ళే భయపడి ఇలా వచ్చింది. అదేం పుకార్లు గాదు. నిజానికైతే ఈ పాలతనే.
సో, ఈ నిజం తెలిసిన తర్వాత ఇంకా నవీన్ గూడా ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చి నిజం తెలుసుకున్న తర్వాత అవునా అని చెప్పి తను ఇన్ని రోజులుగా చెప్పకుండా ఇప్పుడున్నట్టుండి ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చెప్పాడు. ఏ రోజైతే మన ఇంటి ముందు నువ్వులొస్తున్నాయో, ఆ రోజు నుంచి ప్రతిరోజు నాకు రాత్రయితే నా కలలో ఎవరో వస్తున్నారు. నా ఒంట్లోకి రావడానికొస్తున్నారు. అది ఎలా అంటే, నా ఒంట్లో నుంచి నన్ను తరిమేసి వాళ్ళొచ్చి కూర్చోడానికి చూస్తున్నట్టు, నా ఒళ్ళంతా షివరింగ్ అయిపోతుంది. రోజు అర్ధరాత్రి 2 గంటలైతే చాలు నాకు మెలకువొచ్చేస్తుంది. ఆ షివరింగ్‌కి నేనసలు పైకి కూడా లెయ్యలేక ఎందుకు ఇలా అవుతుందని నేను రోజు ఆలోచిస్తున్నా. పొద్దున పూట ఈ మధ్య అసలు క్లాస్‌లో గూడా సరిగ్గా కాన్సంట్రేట్ చేయలేకపోతున్నాను. నాకెవరైనా ఏదన్నా చెప్తుంటే అసలు నాకు సరిగ్గా వినిపియట్లేదు. నా కళ్ళు గూడా సరిగ్గా కనిపియట్లేదు. నేను ఫోన్ ఏమైనా ఎక్కువ చూడడం వల్ల వచ్చిందేమో అనుకున్నాను గానీ, నా క్లాస్‌లో గూడా నాకే తెలియకుండా నేను ఏదో ఆలోచిస్తూ కూర్చుంటున్నానంట. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చిటికలు వేసి మరీ పిలిచి మరీ చెప్తున్నారు. "అరే! నువ్వు ఏం ఆలోచిస్తుంటావని?" ఇంకా రాత్రయితే చాలు ఏదన్నా చదవాలి అని ఒక్కడినే కూర్చొని బుక్స్ ఏదైనా తీస్తే నాకసలు చదవాలనిపియట్లేదు. నవీన్ యాక్చువల్‌గా నిజానికి క్లాస్ టాపరు. అలాంటిది తనకి ఈరోజు ఏమన్నా చదవాలంటే కనీసం బుర్రలో కూడా ఎక్కట్లేదంట. సో, ఇవన్నీ జరుగుతుంటే ఫస్ట్ నవీన్ వాళ్ళ నాన్న మామూలుగానే నమ్మేవాళ్ళు కాదు. తను గూడా ఒక టీచర్ గదా! ఫస్ట్ హాస్పిటల్‌కి తీసుకొనెళ్లారు. సో, డాక్టర్ అన్నాడు ఇదంతా ఒక స్ట్రెస్ లాంటిది ఏమవ్వదు అని చెప్పి కొంచెం రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించాడంట. కానీ తిను ఎంత రెస్ట్ తీసుకోవాలని జూసినా సరే తనెవరో కళ్ళలోకొస్తుంది. ఇంక తనని అలానే పొసెస్ చేయడానికి డైలీ ట్రై చేస్తుందంట. సో, ఇదంతా నవీన్ వాళ్ళ అమ్మ "నువ్వు మీ నాన్నకి చెప్పవు. మీ నాన్న వినరు. మనమే వెళ్దాము" అని చెప్పి దగ్గరలోనే ఉన్న రాముడి వారి గుడి ఉంటుంది గదా! అక్కడే ఆంజనేయ స్వామి గూడా ఉంటారు. అక్కడ పూజ చేస్తారు గదా పూజారి. సో, తన దగ్గరికి తీసుకొని వెళ్తే ఆంజనేయ స్వామికి కస్తూరి రాస్తారు గదా! దాన్ని తీసుకొనొచ్చి నవీన్‌కి ఇచ్చి రోజు ఇది సాయంత్రం అవ్వగానే నువ్వు స్నానం జేసి దీన్ని పెట్టుకొని హనుమాన్ చాలీస చదివి దేవుడికి మొక్కుకొని నువ్వు ఏం పని జేయాలనుకుంటున్నావో చెయ్యి బాబు. నీకు నిద్ర గూడా హాయిగా పడుతుంది అని చెప్తే నవీన్ గూడా దాన్ని నమ్మి అలానే ఫాలో అయ్యాడు. మొదటి రోజు బాగుండింది. తను హనుమాన్ చాలీస చదివాడు. అండ్ తను ఏం చదవాలనుకున్నాడో ప్రతిదీ చదివాడు. యాజ్ యూజువల్‌గానే స్కూల్‌లో కూడా ముందులానే నార్మల్ అయిపోయాడు. అంతా నార్మల్‌గానే ఉంది. కానీ నవీన్ ఎప్పుడైనా ఒక్కసారి పెట్టుకోవడం మర్చిపోయినా, హనుమాన్ చాలీస చదవడం మర్చిపోయినా సరే, తనకి మళ్ళీ నైట్ అయితే చాలు, ఆ పెట్టుకోని రోజు ఏ రోజైతే కస్తూరి పెట్టుకోలేదో, ఏ రోజైతే హనుమాన్ చాలీస చదవలేదో, ఆ రోజు మళ్ళీ కలలో ఎవరో వచ్చి తనని పొసెస్ చేయడానికి ట్రై చేస్తూ ఈసారి కమ్యూనికేట్ కూడా చేశారంట. తను ఒకరోజు మర్చిపోయినప్పుడు "నువ్వు ఇలా ఎన్నో రోజులు చెయ్యలేవు. నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను. ఎన్ని రోజులు ఇది ఎన్ని కాపాడుతుంది. నువ్వు ఇంకొక్క రోజు ఎప్పుడైనా మర్చిపోయి చూడు. నేను ఎలా చేస్తానో నిన్ను" అది ఇది అని చెప్పి ఆ రోజు తను చాలా భయపడిపోయి మళ్ళీ మరుసటి రోజు ఉదయం లేసి వెంటనే స్నానం జేసి బొట్టు పెట్టుకొని వెళ్ళి ఇలా ఇలా అంతా నాకు కలొచ్చింది. నిన్న నేను మర్చిపోయినాను. అది అలా జరిగింది మొత్తం చెప్పాడంట. మళ్ళీ పంతులు గారిని వెళ్లి అడిగితే, "అమ్మ దీనికి మీరొక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలి. ఇప్పటికైతే మాత్రం తను ప్రతిరోజు ఈ కస్తూరి పెట్టుకోవడం మర్చిపోకుండా పెట్టుకోమని చెప్పండి. అంతలోపు నేనేదైనా పర్మనెంట్ సొల్యూషన్ దొరికితే చూస్తాను" అని చెప్పి పూజారి గారు గూడా ఎవరో తెలిసిన వాళ్ళనంతా అడిగితే, వాళ్ళు గూడా ఏదో కొన్ని సొల్యూషన్స్ చెప్పారంట. ఆ సొల్యూషన్స్ అన్నీ ఎంతవరకు అంటే, తిను చేస్తే అవి ఓకే. ఏ ఒక్క రోజైనా మర్చిపోయాడంటే, ఇంకా ఆ రోజు అసలు నైట్ అయితే తనకి ఫుల్ షివరింగొచ్చి వాళ్ళ అమ్మ తన కళ్ళతో జూసింది. నవీన్‌కి అంత ఫ్యాన్ వెళ్తుంటే గూడా ఒక్కసారిగా సడెన్‌గా చెమటలు పట్టి ఒక్క 5 నిమిషాల లోపలే ఇలా జరగడం వాళ్ళ అమ్మ గూడా కళ్ళారా చూసింది. సో, ఇలా ప్రతిరోజు జరుగుతుంటే, ప్రతిరోజు ఇవే పరిష్కారాలు పాటిస్తున్నారు తప్ప, వాళ్ళకి ఇంతవరకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకలేదు. ఆ పాలతన్నడిగితే తను అసలు నోరు కూడా ఇప్పట్లేదంట. పోలీసులు తనని ఎంత కొట్టినా లాస్ట్‌కి కోర్ట్‌కి గూడా తీసుకొనెళ్లారంట. నేనెక్కడో చేపిచ్చాను. అది ఏదో ఒక పిచ్చి అడ్రెస్ చెప్పి అక్కడ పోలీసులైతే ఎవ్వరూ లేరంట. తనన్నాడు, తను ఎప్పుడో ఒకసారి అక్కడికొస్తాడు. తను వచ్చినప్పుడు మీరు వెళ్లి చూడాలి. అది ఇది అని పాలతను వంకర టింకరగా సమాధానాలు చెప్పుకుంటూ, దీనికొక పర్మనెంట్ సొల్యూషన్ అనేదే లేకుండా చేస్తున్నాడు తను. సో, మీలో ఎవరికైనా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెలిసినా, లేదా ఇలా ఎవరికైనా జరిగి వాళ్ళకంటూ ఒక సొల్యూషన్ దొరికినా సరే, మీరు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. లేదా ఒకవేళ పర్సనల్‌గా చెప్పాలనుకున్నా గూడా మీరు నాకు కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నేను చూసి నేను దాన్ని వాళ్ళకి ఇన్ఫార్మ్ జేస్తాను. సో దట్ ఇది హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. సబ్స్క్రైబ్ జేసుకోండి నా ఛానెల్‌ని.